ప్రోమోలో చూపించిన కొన్ని విషయాలు, అలానే నామినేషన్లో ఎవరెవరు ఉన్నారో, ఎవరిని నామినేట్ చేసుకున్నారో, ఈ టాపిక్స్ మొత్తం మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో అలానే క్యాప్టెన్కు ఉన్నటువంటి ఒక స్పెషల్ పవర్ తోటి ఒకరిని నామినేట్ చేసిలా లేకపోతే ఇంకొకరిని సేవ్ చేసిలా, ఈ పాయింట్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ వీక్ ఫ్యామిలీ వీక్. సో ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్కి కొందరు ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఈరోజు హౌస్లోకి వస్తారు, అది రేపు టెలికాస్ట్ అయింది. బట్ ఈరోజు హౌస్లోకి వచ్చే ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారో అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఇది లాస్ట్లో మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటే చూడండి, ఎందుకంటే నామినేషన్స్లో ఉన్న పర్సన్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాము. ఎవరెవరు నామినేషన్లో ఉన్నారు, క్యాప్టెన్కి ఉన్నటువంటి పవర్ తోటి తను ఏం చేయగలిగింది అనేది కూడా వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వీడియో చూసే ప్రయత్నం చేయండి. చూసిన తర్వాతకి మీ ఒపీనియన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫస్ట్ డైరెక్ట్ మనం ప్రోమోలో ఏం జరిగిందో ఆ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. సో బిగ్ బాస్ చెప్పిండు ఈ వీక్ కాంపిటీషన్, ఈ వీక్ నామినేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే కామన్గా కుండలు పలగొట్టుడు, ఇది ప్రతి సీజన్లో జరుగుతూనే ఉంది. కాకపోతే ఇక్కడ ఇందులో వెరైటీ ఏంటంటే ఈసారి లాస్ట్ ఎవ్రీ సీజన్లో ఎట్లుంటుందంటే బిగ్ బాస్ ఫీల్ జరుగుతుండే, ఇప్పుడు ఇట్లా కాదు. సో బిగ్ బాస్ ఏం చేస్తాడంటే క్యాప్టెన్కి మొత్తం టోటల్ రైట్స్ ఇచ్చిండు. సో ఎవరు ఎంతమందిని నామినేట్ చేయాలనుకునే ఆ రైట్ అనేది క్యాప్టెన్ చేతిలో ఉంటుంది, ఆ హక్కు క్యాప్టెన్కి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొన్ని టోకెన్స్ ఉంటాయి, ఒకరిని నామినేట్ చేసే టోకెన్ ఉంటుంది, ఇద్దరిని నామినేట్ చేసే టోకెన్ ఉంటుంది అనమాట. సో ఈ టోకెన్స్ కూడా ఎవరికి ఏ రకమైన టోకెన్ ఇచ్చే రైట్ కూడా ప్యూర్ క్యాప్టెన్ చేతిలో ఉంటుంది అనమాట. అంటే ఎగ్జాంపుల్గా ఒక పర్సన్కి ఒక టోకెన్, అంటే ఒకరిని నామినేట్ చేసే టోకెన్ ఒకటి ఇచ్చినా, ఇంకొక పర్సన్కి ఇద్దరిని నామినేట్ చేసే టోకెన్ ఒకటి ఇచ్చినా కూడా ఇక్కడ ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు, ఎందుకంటే బిగ్ బాస్ నుంచి వచ్చిన ఆర్డర్ అది. సో ఈ టోటల్గా నామినేషన్ మొత్తము తన మీద డిపెండ్ అయి ఉంటే అది ఎవరికి ఇస్తారో వాళ్ళు నామినేషన్ ప్రాసెస్ వాళ్ళకు ఎవరైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో నెక్స్ట్ అది ప్రాసెస్ ఉంటుంది. సో దాని ప్రకారం మనకు చూస్తే ఫస్ట్ తనుజ ఇమాన్యుయల్కి 2 టోకెన్స్ ఇచ్చింది. సో 2 టోకెన్స్లో ఫస్ట్ రీతుని నామినేట్ చేసిండు ఇమాన్యుయల్. సో ఎందుకు రీతుని నామినేట్ చేసిందంటే సో గేమ్లో తన ఫోకస్ అనేది ఎక్కడో లూజ్ అయిపోతుంది, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి కనబడతలేనట్టు తన మీద ఆ రీజన్ తోటి తనకైతే నామినేట్ చేసిండు. సో అప్పుడు రీతు నుంచి డెఫినెట్గా ఒక ఆన్సర్ వస్తుంది కదా, ఖచ్చితంగా డిఫెండ్ చేసుకుంటారు. ఆ టైంలో రీతు చెప్పింది ఏంటంటే నువ్వు ఎప్పుడు కన్ఫ్యూజ్ కాలేదా అని చెప్పేసి, అంటే లేదు ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ కాలేదని చెప్పేసి తను చెప్పిండు. అప్పుడు ఈమె ఒక పాయింట్ చెప్పింది అనమాట, ఏమనంటే ఇంత కన్ఫ్యూజ్ లేని అంటున్నావు కదా, మరి అప్పుడు బెలూన్ టాస్క్లో నీ వల్లనే కదా అంతలా కన్ఫ్యూజ్ అవ్వడం వల్లనే కదా సంచాలకుగా ఆ టాస్క్ అనేది ఫౌల్ అయిపోయిందని చెప్పేసి ఈమె మంచి పాయింట్ రేజ్ చేసింది. దీని తర్వాతకి ఇక్కడ ఎలాగో ఈమె నుంచి కూడా మళ్ళీ సంథింగ్ ఏదో క్వశ్చన్ వచ్చింది, లేదు నేను కాలేనట్టు మనోడు తలూపోయాడు. తర్వాతకి మళ్ళీ రీతి ఇంకో క్వశ్చన్ చేసింది. సో నువ్వు అంత కాన్ఫిడెంట్గా ఉంటే ఆ బొమ్మల టాస్క్ అనేది మరి డైరెక్ట్ మీ మమ్మీకి ఇవ్వచ్చుగా అని చెప్పేసి మళ్ళీ క్వశ్చన్ రేజ్ చేసింది. అప్పుడు ఇమాన్యుయల్ నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటంటే నువ్వు డీమన్ని ముట్టుకోగలవా అలాంటి టైంలో అని చెప్పేసి మాట్లాడిండు. సో మరి అక్కడ డిస్కషన్ అనేది మనకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, కాకపోతే అది మనకు వీడియో మొత్తం ఇచ్చినాక మనం మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ భరణి గారిని ఇంకొక నామినేషన్. సో భరణి చేసిన నామినేషన్ ఏంటిదంటే రీజను, సో గేమ్స్లో స్టార్టింగ్లో పెట్టిన ఎఫర్ట్స్ అనేది ఇప్పుడు కనబడట్లేవు అని చెప్పేసి చెప్పిండు అనమాట. అప్పుడు భరణి నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటంటే సో ఒకటి ఇమాన్యుయల్, సో నాకు యాక్చువల్గా దెబ్బలు తాకినాయి, సో ఇంత పెయిన్ తోటి నేను ఎంత ఆడుతున్నా నీకు కనబడుతుంది, ఒకవేళ నాకు జరిగిన పెయిన్ తోటి నువ్వు బెటర్గా ఆడగలుగుతావా అని చెప్పేసి ఇక్కడ భరణి గారు అయితే అడిగిండు. సో అప్పుడు లేదన్నా కనబడతలే అన్న ఆట అని చెప్పేసి, అంటే నేను చెప్పిన దానికి నువ్వు ఆన్సర్ చెప్పు. ఏంటిదంటే నేను హట్ అయిపోయినా, నాకు చాలా దెబ్బలు తాకినాయి, నువ్వు ఇది ఏదైతే దెబ్బలు తాకినాయో వాటితోటి నువ్వు గేమ్ ఆడగలవు అని చెప్పేసి, అంటే మనం దగ్గర నుంచి ఆన్సర్ లేదు. కాకపోతే తను ఏమంటాడంటే ఇంక ఎందుకులే ఆర్గ్యుమెంట్ అనుకుంటే ఏమో కానీ మనకు ప్రోమోలో చూపించిన ప్రకారము లేదన్నా మీరు ఏమని చెప్పండి, బట్ నాకైతే మీ గేమ్ కనబడతారని చెప్పేసి అన్నాడు. ఇక మనోడు కూడా అనుకోవచ్చు, చెవిటని ముందు శంఖం ఊతే ఏ లాభము, నువ్వు ఎలాగో ఒక మాట ఫిక్స్ అయిపోయిన తర్వాతకి నేను ఎంత ఆర్గ్యుమెంట్ పెడితే ఏ లాభం రా బాబా అని చెప్పేసి కూడా భరణి గారు జస్ట్ గివ్ అప్ ఇచ్చినట్టే అయిపోయింది అనమాట. అంటే ఓన్లీ జస్ట్ ప్రోమో మాత్రమే మనం మాట్లాడుకున్నది. సో దీని తర్వాతకి ఒక మాట కూడా చెప్పిండు, నా శక్తి మేరకు నేను ఎంత ఆడగలనో అంతకి 100% నేను ఎఫర్ట్ అయితే పెడుతున్నా, ఆ ఎఫర్ట్ ప్రకారం నేను గేమ్ ఆడుతున్నాను చెప్పేసి అన్నాడు. లేదన్నా అన్నట్టు తను చెప్పిండు, నాకైతే ఏం కనబడట్లేదే అన్నట్టు మనోడు చెప్పిండు, కుండ బలగొట్టిండు. సో నెక్స్ట్ ఇది కొంచెం ఎమోషనల్గా ఉంటుంది, ఎందుకంటే డీమన్ రీతును నామినేట్ చేసిండు. సో ఎందుకంటే సో ప్రతిసారి నువ్వు అరవడం వలన తప్పు అనేది నీ వైపున ఉన్నా కానీ నువ్వు ప్రతిసారి ఈ అరిచి గోల చేస్తే ప్రతిసారి ఎక్కడనో నేను తప్పు చేసిన అని చెప్పేసి బయట పోట్రే అయిపోతుంది, అది నాకు చాలా బాధ అయిపోతుంది. సో అనవసరంగా నన్ను ఇరికిస్తున్నావు అన్నట్టు ఇక్కడ మనోడి ఇంటెన్షన్. సో ఛాన్స్ అలా నీకు చెప్పడానికి ట్రై చేసినా బట్ నువ్వు ఎక్కడ కూడా అర్థం చేసుకోవట్లేవు,
నువ్వంటే నాకు చాలా ఇష్టము, కాకపోతే నువ్వు నా మీద నమ్మకం లేదు, ట్రస్ట్ లేదు అని చెప్పేసి ఇలా రకరకాల మాటలు మాట్లాడినావు. సో నాకు నిజంగా బాధగా ఉందని చెప్పేసి కొంచెం ఎమోషనల్గానే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుంటూ పోతూ ఉంటే అబ్బా ఏం రా సినిమాటిక్ అని అయితే అనిపించిండే మనకు. కాకపోతే తన పాయింట్ జెన్యున్ పాయింట్స్ అయితే నాకు అనిపించిండే. ప్రతిసారి కొంచెం రీతుకు స్టార్టింగ్ నుంచి కూడా కొంచెం ఆ నోరు అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఆనందం వచ్చినా ఆపదలో ఉన్నా ఖచ్చితంగా నోరుకి పని చెప్పడంలో తను ఫస్ట్ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో అది ఏ టైంలో కానీ తనకు కోపం వచ్చినా నవ్వు వచ్చినా కూడా అట్లా అరవడం కామన్ కాబట్టి సో కొన్నిసార్లు తన వైపు తప్పున్నా కానీ తప్పు లేదన్నట్టు బయట అర్థం చేసుకుంటారేమో. సో దానివల్ల నేను ఎఫెక్ట్ అయిపోతున్నా, నా గేమ్ ఎఫెక్ట్ అయిపోతున్నట్టు డీమన్ ఫీల్ అవుతుండు. అందుకనే ఇక్కడ తనకైతే ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసిండు, తనని నామినేట్ చేసిండు. సో ఎప్పుడైనా కూడా నీ మంచిగా కోరుకుంటా అని చెప్పేసి అన్నాడు. ఓకే అబ్బా సాయిరం అనుకోవచ్చు. ఇప్పుడు ఇకనైనా కొంచెం డీమను ఎంత పక్కన పెట్టేసి గేమ్ పైన కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే మొన్నటి వరకు డీమోన్ టైటిల్ విన్నర్ రా బాబు అని చాలామంది అనుకున్నారు అనమాట. ఆ రేస్లో ఉన్నారా అనిపించుండే. సో లాస్ట్ 2 వీక్స్ నుంచి కంపేర్ చేస్తే అక్కడ కళ్యాణ్ ముందుకు వచ్చేసిండు. తనుజ ఆల్వేస్ స్టార్టింగ్ నుంచి అట్లనే ఉంది, ఆమె టైటిల్ రేస్లో ఉండే. కాకపోతే డీమన్ని వెనకకు నెట్టి కళ్యాణ్ ముందుకు వచ్చిండు. ఎక్కడనో అది కొంచెం డిస్టర్బెన్స్ అయితే జరిగి ఉండే అనమాట. ఇకనైనా కూడా కొంచెం ఆటలో మనోడు కొంచెం ముందుకెళ్తే బాగుంటుంది అని చెప్పేసి సో ఒక ఒపీనియన్ అది అంతే. సో దీని తర్వాతకి మళ్ళీ నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి మళ్ళీ యాజ్ యూజువల్ ఆ మారవడము ఈయన అరవడం నా వల్ల కూడా కావట్లేదు, నేను చూస్తలేనా అన్నట్టు మనోడు మాట్లాడుండే. మరి ఆ డిస్కషన్ ఏందో ఎందుకు ఇల్లు వచ్చిందో అనేది మనం ఇంకా కొంచెం క్లియర్గా మాట్లాడుకోవాలంటే మనము ఎపిసోడ్ గురించి మాట్లాడవచ్చు. సో నెక్స్ట్ ఇక ఎవరిని నామినేట్ చేసుకున్నారో మనం అర్థం చేసుకుంటే భరణి గారు వచ్చేసి ఇమ్మాన్యుయల్ని రీతుని నామినేట్ చేసిండు. సో ఇమ్మాన్యుయల్ వచ్చేసి రీతును అండ్ భరణి గారిని నామినేట్ చేసిండు. సో కళ్యాణ్ వచ్చేసి డీమోన్ అండ్ సంజన గారిని నామినేట్ చేసిండు. డీమోన్ వచ్చేసి కళ్యాణ్ అండ్ రీతుని నామినేట్ చేసిండు. రీతు వచ్చేసి దివ్య అండ్ సంజన ఇక్కడ కళ్యాణ్ని నామినేట్ చేసింది. దివ్య రీతును నామినేట్ చేసింది. సుమన్ కళ్యాణ్ నామినేట్ చేసిండు. అంటే క్యాప్టెన్ తప్ప నామినేషన్లో లేని పర్సన్ ఎవరైనా ఉన్నారా అంటే ఓన్లీ సుమన్ ఒక్కడే. సో మిగతా వాళ్ళందరూ ఈ వీక్ నామినేషన్లో ఉన్నారు. దీని తర్వాతకి బిగ్ బాస్ చెప్పిండు క్యాప్టెన్గా నీకున్నటువంటి పవర్ ఉపయోగించేసి ఎవరైతే నామినేషన్లో ఉన్నారో వాళ్ళ నుండి ఒకరిని సేవ్ చేసే అవకాశం నీకు ఇస్తున్నా అని చెప్పినప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ఈ స్పెషల్ పవర్ని ఉపయోగించి రీతుని అయితే తను జస్ట్ సేవ్ చేసింది. సో ప్రజెంట్ ఒక రీతు బయటికి పోగా మిగిలిన ఎవరైతే ఉన్నారో భరణి, ఇమ్మాన్యుయల్, కళ్యాణ్, డీమోన్, సంజన అండ్ దివ్య. సో ఈ 7 మెంబర్స్ అయితే నామినేషన్లో ఉన్నారు. ఇది మొత్తము నామినేషన్కి సంబంధించినటువంటి ఒక మనకు వీడియో. దీని తర్వాతకి ఇక చెప్పినాక ఫ్యామిలీ వీక్ అని చెప్పేసి సో ఈ ఫ్యామిలీ వీక్లో ఈరోజు హౌస్లో జరిగేది ఏందని చెప్తే సో ఈ వీక్ ఈవినింగ్ డీమన్ వల్ల మదర్ అయితే హౌస్లోకి అయితే ఎంటర్ ఇస్తుంది అన్నమాట. సో అలానే తనుజ వాళ్ళ ఫ్యామిలీ కూడా సంథింగ్ వాళ్ళ తరపు నుంచి కూడా ఒక పర్సన్ అయితే హౌస్లోకి ఎంటర్ ఇస్తారంట. బట్ ఇదైతే టెలికాస్ట్ అయ్యేది టుమారో, ఎందుకంటే ఈరోజు మొత్తము నామినేషన్స్ జరుగుతాయి కాబట్టి రేపైతే ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్ తోటి. ఇంకోటి ఏంటంటే భరణి నెక్స్ట్ ఏంటంటే సో మళ్ళీ రేపు కళ్యాణ్ ఫ్యామిలీ నుంచి అంటే కళ్యాణ్ పడాల సో వాళ్ళ ఫ్యామిలీ నుంచి అలానే భరణి గారి డాటర్ మేబీ ఎంటర్ అయ్యే అవకాశం అయితే రేపైతే హౌస్లోకి ఎంట్రీ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పేసి సో మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇదైతే మొత్తం టోటల్కి మనకు ఈ నామినేషన్స్ ప్లస్ నామినేషన్లో ఉన్న లిస్ట్ అలానే ఫ్యామిలీ వీక్ సంబంధించినటువంటి కొంచెం లీక్. మరి ఈ వీడియో చూసినాక మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే సో ఎవరు బయటికి వెళ్ళే అవకాశం ఉందనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అది కూడా వీడియో మొత్తం అయిపోయిన తర్వాతకి.